తిరుపతన్న భుజంగరావుల కస్టడీ ఇవాళ్లతో ముగియటంతో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఈ నెల 6 వరకు వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాసేపట్లో ఇద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇక రాధాకిషన్ రావు కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పైన ఇవాళే విచారణ జరగనుంది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పేర్కొన్నారు. మొదటిసారి రిటైర్డ్ ఐజీ పేరును రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. రిటైర్డ్ ఐజీతో పాటు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, వేణుగోపాలరావు కలిసి కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. త్వరలో రిటైర్డ్ ఐజీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికి 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని భుజంగరావు, తిరుపతన్న ఇద్దరు అడిషనల్ ఎస్పీలను కూడా సుదీర్ఘంగా విచారణ చేసి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అయితే ఈ రోజు 5వ రోజు కావడంతో విచారణ ముగించి కొద్ది నిమిషాల క్రితమే న్యాయస్థానం ముందు కూడా హాజరుపరచడం జరిగింది. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించి నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో జ్యుడిషియల్ రిమాండ్ ఈ నెల 6వ తారీఖు వరకు కూడా విధించడం జరిగింది. దీంతో నాంపల్లి కోర్టు నుండి నేరుగా చెంచల్గూడ జైలుకు ఇద్దరు అడిషనల్ ఎస్పీలను కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ కు సంబంధించి మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగనుంది. ఇక ఇప్పటికే రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా మరికొద్ది సేపట్లో విచారణ చేసి కస్టడీకి ఎన్ని రోజుల పాటు ఇస్తుందనేది మాత్రం చూడాలి. మరోవైపు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ ను 1-2 రోజుల్లో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని విచారించేటువంటి అవకాశం ఉంటుంది. అతన్ని విచారించిన తర్వాత పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.